సంవత్సరాల నుంచి ఇల్లు కావాలి అనే ఒక కళ మీద ఏదైతే ఉందో మొదట విడత మన ఇల్లెందు నియోజకవర్గానికి 3,500 ప్లస్ 1000 4,500 ఇల్లు ఇవ్వటం జరిగింది. ఇది మొదటి విడత. ఇక్కడికి వచ్చిన నా ఆడబిడ్డలు చాలా మంది మనసులో ఉంది. అర్హులైన వాళ్ళు కూడా ఇంక ఇల్లు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నా ఆడబిడ్డలకి ఒకటే చెప్తున్నా, మీరేమీ భయపడక్కర్లేదు. ఇది ఒక్కసారి ఇచ్చి తూర్చనే ప్రభుత్వం కాదు. మళ్ళీ మీకు రాబోయే కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఇస్తా 3 సార్లు ఇస్తా. రాబోయే 3.5 సంవత్సరాల్లో ఒక కంబాలపల్లి గ్రామంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి నాది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళలా, సన్నబియ్యం ఇచ్చిన, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన, అదే రకంగా 500కి గ్యాస్ మద్దతు ఇచ్చిన, నా ఆడబిడ్డ ఇందాక ఏదో అక్కడ ఇక్కడ కొంతమందికి రైతు రుణమాఫీ అయిందా లేదా అనేది ఒక నిమిషం పరీక్షలు పెడితే ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేసిన రుణమాఫీ 17,000 కోట్లు. మన ప్రభుత్వం 10 నెలల్లో చేసిన రుణమాఫీ 21,000 కోట్లు. నాకు తెలిసి ఇప్పటికే మీ ఫోన్లలో రైతు భరోసా 12,000 ఎకరానికి ఇచ్చే దాంట్లో టింగ్ 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 అనుకుంటా మీ ఖాతాల్లో ఇప్పటికే జమ అవుతుంది. ఉగాది నుంచి సన్నబియ్యం వస్తుంది. అదే రకంగా తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి అది వస్తుంది. పేర్లు మిస్ అయిన వాళ్ళకి అవి వస్తుంది. చివరిగా నేను చెప్పదలుచుకున్నది, ఒక్క ఇందిరమ్మ ఇళ్లకే ఇల్లెందు నియోజకవర్గాల్లో 225 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం మొదట విడిపిస్తుంది. ఇది ఒక్కసారి ఇచ్చి అయిపోయేది కాదు. నా ఆడబిడ్డలకి పదే ఎందుకు చెప్తున్నానంటే, అయ్యో అయిపోయింది నాకు రాలేదని మీరు కంగారు పడక్కర్లేదు. అర్హులైన ఆడబిడ్డలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు మన ప్రభుత్వంలో ఇచ్చుకుంటాం. సన్నబియ్యం ఇచ్చుకుంటున్నాం. తెల్ల రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇంకా మిస్ అయితే వాళ్ళవి కూడా ఇస్తాం. చివరికి నేను చెప్పేది ఒక్కటే, కనకన్నను ఎలానైతే ఆశీర్వదించి దీవించారో, బలరామన్నను ఎలానైతే ఆశీర్వదించి దీవించారో, రాబోయే రోజుల్లో మీ దీవెనలో ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉండాలని కోరుతూ